अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः त्वमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रस्तुता पुराणी। తాత్పర్యం: వైరాగ్యం అనే గొడ్డలితో దృఢమైన మూలాలు కలిగిన సంసార వృక్షాన్ని ఛేదించిన తరువాత సాధకుడు ఆ పరమాత్మ స్థానాన్ని అన్వేషించాలి. ఏ స్థానాన్ని పొందితే మనిషి తిరిగి మృత్యులోకానికి రాడో అటువంటి ఆది పురుషుడిని నేను శరణు వేడుతున్నాను. ఈ అనంతమైన సృష్టి ఎవరి నుండి మొదలైందో ఆ పరమాత్మనే నేను ఆశ్రయిస్తున్నాను. ఈ శ్లోకంలో ఉన్న ముఖ్యమైన అంశాలు: లక్ష్యం, నిర్దేశం. మునుపటి శ్లోకంలో చెప్పినట్లుగా అజ్ఞానం మరియు ఆశలతో నిండిన సంసార వృక్షాన్ని అసంగ శస్త్రము అనగా వైరాగ్యంతో నరికివేసిన తరువాత మనము ఎక్కడికి వెళ్ళాలో ఈ శ్లోకం చెబుతుంది. కేవలము బంధాలను తెంచుకోవడం ముఖ్యం కాదు, సరైన గమ్యాన్ని అనగా పరమాత్మను చేరడం చాలా ముఖ్యం. పునర్జన్మరాహిత్యం. భగవంతుని ధామం లేదా ఆత్మజ్ఞానం పొందిన వారికి తిరిగి ఈ లోకంలో కష్టాలతో కూడిన జన్మ ఉండదు. దీన్నే మోక్షం అని అంటారు. శరణాగతి. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే అంటే ఆ ఆది పురుషుడిని నేను శరణు వేడుతున్నాను అని అర్థం. జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికి కూడా భక్తి మరియు శరణాగతి అవసరమని ఇక్కడ స్పష్టమవుతోంది. సృష్టికి మూలం ఈ జగత్తు లేదా మన ప్రవృత్తి అనగా కర్మలు, ఆలోచనలు అన్నీ ఆ పరమాత్మ నుండే ఉద్భవించాయి. మూలాన్ని పట్టుకుంటే కొమ్మలు, రెమ్మలు అనగా ప్రపంచ విషయాల అవసరము ఉండదు. ఈ శ్లోకంలో మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ ప్రపంచం తాత్కాలికమైనది. మన నిజమైన గమ్యం ఆ పరమాత్మ. భక్తి మరియు జ్ఞానంతో కూడిన శరణాగతి ద్వారా మాత్రమే మనం ఆ శాశ్వత స్థితిని పొందగలము. ఓ